హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షన్ల తాజా సమాచారం అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఢిల్లీ హైకోర్టులో సుదీర్ఘకాలంగా సాగుతున్న బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డీఓటీ నుండి బీఎస్ఎన్ఎల్‌లోకి విలీనమై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతున్నటువంటి వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ఈ కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలు తాజాగా ముగిశాయి మరియు గౌరవ న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే వాదనలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి న్యాయమూర్తి తన తుది నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే తీర్పు ఇచ్చే ముందు ఒక చివరి అవకాశం కింద ఇరు పక్షాల లాయర్లు తమ వాదనను రాతపూర్వక రూపంలో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ రాతపూర్వక నోట్ 5 పేజీలకు మించకూడదని, వారం రోజుల్లోగా సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ ఆదేశాలకు ఈ ఆదేశాల మేరకు పెన్షన్ అసోసియేషన్ల తరపున న్యాయవాదులు మరియు ప్రభుత్వం డీఓటీ తరపున కౌన్సిల్ తమ చివరి వాదనల కాపీలను కోర్టుకు అందజేశారు. ఈ యొక్క 5 పేజీల నోటు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఈ పిటిషన్ వేసినప్పుడు దీన్ని అసలు విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే చర్చ కూడా జరిగింది. ప్రభుత్వం ఈ కేసును తోసిపుచ్చాలని చూసినప్పటికీ న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలను క్షుణ్ణంగా విన్నది. ముఖ్యంగా 30వ తారీఖు లోపల తమ రిటన్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలని కోర్టు చెప్పిన తరుణంలో ప్రభుత్వం తరపు డీఓటీ కౌన్సిల్ తన వాదనను బలంగా వినిపించింది. ఇందులో వారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్‌లో థర్డ్ పీఆర్సీ ఇంకా అమలు కాలేదు. నిబంధనల ప్రకారం ఉద్యోగి పొందిన చివరి నెల జీతంలో 50% మొత్తాన్ని పెన్షన్‌గా ఇవ్వాలి. జీతాల సవరణ జరగకుండా పెన్షన్ సవరణ చేయడం అనేది సాధ్యం కాదని డీఓటీ లాయర్ కోర్టుకైతే విన్నవించారు. అంటే ఉద్యోగుల జీతాలు మారనప్పుడు వారి పెన్షన్‌ను ఏ ప్రాతిపదికన పెంచుతామనే వారి ప్రశ్న. అంతేకాకుండా ఆయన ఒక ఆశ్చర్యకరమైన పోలికను కూడా కోర్టు ముందు ఉంచారు. 7వ వేతన సంఘం ప్రయోజనాలు పొందుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కంటే ప్రభుత్వం పెన్షన్ రివిజన్ రాని బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నారని ఆయన వాదించారు. దీనివల్ల వీరికి కొత్తగా పెన్షన్ రివిజన్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే భావిస్తోంది. మరో ముఖ్యమైన చట్టపరమైనటువంటి అంశం రూల్ నంబర్ 37A. దీని ప్రకారం వీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారని, బీఎస్ఎన్ఎల్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ పీఎస్యూ అని ప్రభుత్వం వాదిస్తోంది. 1986లో ఎంటీఎన్ఎల్ మరియు 2000 సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ ఏర్పడినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఆపరేషన్స్ నుండి ఉద్యోగులను వీటిలోకి మార్చినప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారు. 2002లో ఎగ్జిక్యూటివ్ కోసం ఆఫర్లను అడిగినప్పుడు ఉద్యోగులు కోర్టుకు వెళ్లడంతో సర్వీస్ కండిషనర్లను ప్రభుత్వం వివరించింది. మరి 2004లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాను కోల్పోతున్నామని, తమకు ఐడీఏ పే స్కేల్ వర్తిస్తాయని, పెన్షన్ కాంట్రిబ్యూషన్ బీఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ చెల్లించాల్సి ఉంటుందని అందరికీ తెలుసని ప్రభుత్వం గుర్తు చేసింది. పెన్షన్ చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని, ఆయా సంస్థలు చెల్లించే కాంట్రిబ్యూషన్ల ద్వారానే వచ్చేటటువంటి డబ్బుతోనే పెన్షన్లు ఇస్తున్నామని డీఓటీ లాయర్ చెప్పారు. గతంలో ఢిల్లీ క్యాట్‌లో ఇచ్చినటువంటి ఈ తీర్పులో ఈ యొక్క సూక్ష్మ వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోలేదని, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు మరియు బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు మధ్య ఉన్న తేడాలను గుర్తించడంతో క్యాట్ విఫలమైందని, అందుకే తీర్పును కొట్టివేయాలని అయితే కోరారు. అలాగే ప్రో-రేటా పెన్షన్ అంశంపై కూడా పెద్ద చర్చ జరిగింది. ప్రో-రేటా పెన్షన్ అనేది ఎంటీఎన్ఎల్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందని, వారు డీఓటీలో చేసిన సర్వీస్‌కి విడివిడిగా మరియు ఎంటీఎన్ఎల్‌లో చేసిన సర్వీస్‌కి విడిగా పెన్షన్ పొందుతారని వివరించారు. కానీ బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లు
కంబైన్డ్ సర్వీస్ కిందకొస్తారని వీరికి 37 నిబంధన ప్రకారంగా పెన్షన్ అందుతుందనైతే చెప్పారు. డీఓటీ లాయర్ల వాదన ప్రకారంగా 37 నిబంధన కేవలం పెన్షన్ చెల్లింపుకు హామీ ఇస్తుంది తప్ప పెన్షన్ రివిజన్ గురించి అందులో ఎక్కడా కూడా ప్రస్తావన లేదని కోర్టుకు తేల్చి చెప్పారు. మరి క్యాబినెట్ నోట్‌లను కూడా ప్రభుత్వం ఒక సాధారణ ఉత్తర్వులుగానే పరిగణించాలని కోరింది. ఆరో వేతన సంఘం సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లకు ఇచ్చినటువంటి ఫిట్‌మెంట్ 1.86 మాత్రమే. కానీ అప్పుడు బీఎస్ఎన్ఎల్ వారికి సెకండ్ పీఆర్సీ ద్వారా అంతకంటే ఎక్కువ లాభం వచ్చింది. కాబట్టి వారు కేంద్ర ఫిట్‌మెంట్ అడగలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సెవెంత్ పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ అనేది 2.57 ఎక్కువగా ఉందని, దానిని కావాలనే కోరడం సరైన పద్ధతి కాదని అయితే ఆయన వాదించారు. మరి బీఎస్ఎన్ఎల్‌లో లాభాల్లో లేనందున థర్డ్ పీఆర్సీ అమలు చేసే అవకాశం లేదని, కాబట్టి పెన్షన్ రివిజన్ కూడా అసాధ్యమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. సో, చివరగా ఫైనాన్షియల్ యాక్ట్ ప్రకారంగా పెన్షన్ ప్రయోజనాలను నిర్ణయించే సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని కోర్టు కోర్టులు ఇందులో జోక్యం చేసుకోలేమనేది చెబుతూ వాదనలు ముగించారు.